కూడా. అండ్ ఇప్పుడు మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి మాటల్ని వినేద్దాం. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మినిట్ నోటీస్లో కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక 1 year అయినట్టుంది నాది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 films మినిమం రిలీజ్ చేసుకుంటూ వచ్చినుండే. బట్ మై లాస్ట్ ఫిలిం యాక్చువల్లీ ఐ రియలైజ్డ్ దట్ ఐ వాజ్ లిటిల్ అన్కాన్షియస్ కొంచెం లాస్ట్ 1-2 filmsకి. సో నా మంచి సినిమాలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండ్ వెన్ ఐ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఆల్సో ఐ వాంట్ టు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ నా ఫిల్మోగ్రఫీ మీద చాలా నమ్మకం, ఒకటి బాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఆడియన్స్కి. నాకు ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకే కావచ్చు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ హిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ కండిషన్ మీరందరూ సపోర్ట్ చేసారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఐ మేక్ బ్యాడ్ ఫిలిం యూ హ్యావ్ ఆల్ రైట్ టు సే దట్ ఐఎమ్ నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పి. డెఫినెట్లీ నాకు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల పేరెంట్స్ మందలించలేకపోయారు. ఐ థింక్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరందరూ వేకప్ కాల్ ఇచ్చారు ఒకటి. సో డెఫినెట్లీ విత్ దిస్ ఫిలిం అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1. సో 1 నుండి మళ్ళీ మొదలు పెడతా. ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైన్ ఐ విల్ బి వెరీ రెస్పాన్సిబుల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఫంకీ అండ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చి ఒక 2 or 10 minutes డెఫినెట్లీ అనుదీప్తో పనిచేసిన తర్వాత నాకు అసలు సినిమా మీదనే కాదు లైఫ్ మీద కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. డెఫినెట్లీ అ వెరీ వెరీ యూనిక్ ఫెలో. హిస్ రైటింగ్ ఈస్ డిఫరెంట్, హిస్ హ్యూమర్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లైక్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సో వాచ్ ఫంకీ ఆన్ Feb 13th ఇన్ థియేటర్స్ అండ్ ఫర్దర్గా మాట్లాడదాం. విశ్వక్సేన్ గారు ఒక చిన్న క్వశ్చన్. ఎస్, సో ఈ సాంగ్లో లిరిక్లో మనం విన్నాం అనమాట, గుడి కట్టేస్తాను నీకు అనేసి. మనం యూత్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా యూత్ అనుకోండి, మళ్ళీ మీరు నాకు పని చేయకండి. మనం అంటే నేను యూత్, నేను కాదా, చెప్పండి నేను కాదా. యా, సో మనకి చాలా మంది యాక్ట్రెసెస్ చూసినప్పుడు లేదా హీరోయిన్ చూసినప్పుడు ఖచ్చితంగా గుడి కట్టేయాలరా ఈ అమ్మాయికి అన్న మూమెంట్ ఖచ్చితంగా మనకు ఉండే ఉంటుంది మన లైఫ్లో. అట్లా మీకు అనిపించిన యాక్ట్రెస్ ఎవరు? లేదండి, అనిపించలేదు. అసలు ఎవరితో లేదు, నేను అట్లా గుడ్లు కట్టా. నేను కావాలంటే ఓ విల్లా కడతా, కానీ ఎవరన్నా నచ్చితే గుడి కట్ట నేను. యా, ఓకే, సరే. అలా పోనీ విల్లా కట్టాలనిపించిన యాక్ట్రెస్ ఎవరో చెప్పండి. పోనీ మేము దాన్నే కూడా అనుకుంటాం. యాక్ట్రెస్కే కట్టాలా, నార్మల్ పీపుల్ వద్దా? సరే, వాళ్ళకి కూడా. నాకు నచ్చిన వాళ్ళు యాక్ట్రెస్, నార్మల్ పీపుల్ ఎవరో ఇంకా అనిపించగానే చెప్తా మీకే ఫస్ట్. నాకే చెప్తారా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, మరి హుక్ స్టెప్ కోసం, ఆ సాంగ్ కోసం మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తే మిగిలిన కార్యక్రమాలన్నా వెళ్ళిపోగానే దాంతో ఫినిష్ చేద్దాం. అయిపోయాయి. మీరు ఒకసారి చేసేస్తే తర్వాత Q&Aకి వెళ్ళిపోతాం మీడియా వాళ్ళతో. సాంగ్ లో నేను డాన్స్ వేసాను, అసలు వేయలేదు, ఇప్పుడు వేస్తే చూద్దామని. ఆ స్టెప్పులు ఎట్లా అండి? అది కైడు అది చూడు వెళ్ళిపోతుండు ఆయన ఎక్కడ ఏమంటారు. కాదు, కైడు మీకు నేర్పిస్తారు. లేదండి, చూద్దామండి, తను వేస్తుంది, అందరం కలిసి చూద్దాము, ఎంకరేజ్ చేద్దాం. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేనున్నా. ప్లీజ్ నాకు రాదు. ప్లీజ్ మేము కూడా అదే అడుగుతాం. ఇంకో సాంగ్ లాంచ్ ఉంటుంది, ఆ సాంగ్ లో నేనే వేస్తా ఫ్లోర్. ఓకే, 1 2 3